మీ రిజర్వేషన్ టైంకి వెళ్ళి మీరు కూడా ఇట్లా వెయిట్ చేశారా? అసలు ఏం జరిగిందంటే, నేనైతే రీసెంట్గా బార్బిక్యూ నేషన్కి మా కొలీగ్స్తో పాటు లంచ్కి అయితే వెళ్ళాను. బార్బిక్యూ నేషన్ యాప్లో 140కి 2 PM స్లాట్ ఖాళీగా ఉందంటే రిజర్వేషన్ అయితే చేశాను. రిజర్వేషన్ చేసిన తర్వాత 150కి అయితే బార్బిక్యూ నేషన్కి అయితే రీచ్ అయిపోయాం. అక్కడ లాబీలో అడిగితే సార్ కొంచెం టైం అయితే పడుతుందన్నారు. సరే అని మేము లాబీలోనే వెయిట్ చేసాము. లోపల కొన్ని టేబుల్స్ అయితే ఖాళీగా ఉన్నాయి, అవి ఇవ్వచ్చు కదా అంటే అవి ఆల్రెడీ రిజర్వేషన్ అని చెప్పారు. సో మనం చేసింది నాకు తెలిసి ఆర్ఏసీ కానీ వెయిటింగ్ లిస్ట్ లో కానీ పడి ఉంటుంది. సో వెంటనే అయితే మనకి సీట్ అయితే ఇవ్వలేదు. సరే కదా అని లాబీలో వెయిట్ చేస్తుంటే జనాలు అయితే విపరీతంగా పెరిగిపోయారు. సరే మన వెనకాల వచ్చిన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కదా అంటే వచ్చిన వెంటనే ఒక 5 minutes లో అయితే వాళ్ళని లోపలికి అయితే పంపించేశారు. అదేంటని అడిగితే వాళ్ళు 10 మంది ఉన్నారని చెప్పారు. 10 మందితో వస్తే రిజర్వేషన్ వెంటనే ఇస్తారా, 2-3 వస్తే వెంటనే ఇవ్వరా అని చెప్తే, లేదు సార్ వాళ్ళు మీకంటే ఎర్లీగా బుక్ చేసుకున్నారు, వాళ్ళు 12:50కే బుక్ చేశారు, మీరైతే 140కి బుక్ చేశారు కాబట్టి కొంచెం అయితే వెయిట్ చేయండి సార్ అని చెప్పారు. సో ఈసారి ఎవరైనా బార్బిక్యూ నేషన్ కి వస్తుంటే కొంచెం ఒక పూట ముందే అయితే బుక్ చేసుకోండి, లేదంటే ఇట్లా వెయిట్ అయితే చేయాల్సి వస్తుంది. సో ఫైనల్లీ మనకైతే 2:30కి అయితే టేబుల్ అయితే అలాట్ చేశారు. ఇక్కడ ఏ ఐటమ్స్ ఉన్నాయి, వాటి టేస్ట్ ఎట్లా ఉన్నది మన నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. అప్పటివరకు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.